హాయ్ అండి. ఈరోజు మనం మేక తలకాయ కూర చేద్దాము. చాలా సింపుల్ అండ్ ఈజీ పద్ధతిలో చాలా టేస్ట్ ఉంటుంది రైస్లోకి. ఒకసారి ట్రై చేయండి. అంతే, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ ఈటెక్కాక లవంగాలు, దాల్చిన చెక్క, ఒక ముక్క, ఒక ఇలాచి, బిర్యానీ ఆకులు వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత తలకాయ ముక్కలన్నీ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. కలిపేసి ఇలా మగ్గిన తర్వాత మూత తీసి మరోసారి కలిపి అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి అడుగంటకుండా. తర్వాత 1 స్పూన్ కారము వేసి కలిపేసి మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా కారం మగ్గిపోయిన తర్వాత తలకాయ ముక్కలు ఉడకడానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. నాకు ఈ ప్రాసెస్ మొత్తం 30 గంట పట్టిందండి ఉడకడానికి. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇందులో సాల్ట్ చెక్ చేసుకోవాలి. అలాగే ముక్క ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ధనియాల పౌడర్ కూడా వేసేసిన తర్వాత కొంచెం కొబ్బరి పొడి వేసుకొని కలిపేయడమే. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ తలకాయ కర్రీ. ట్రై చేయండి.